అందరికీ ఒక నిజం చెప్పనా, జీవితంలో ఎవరైనా సరే మనతో అవసరం ఉన్న దాకానే మాట్లాడతారు. అవసరం అయిపోయాక నువ్వెవరో నాకు తెలీదు అంటారు. కానీ మన భర్త మనతో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. అంతేకాని మనమేదో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, అవసరం అయిపోయినాక ఒకలాగా మాట్లాడి ఎవరిని ఎవరు దూరం చేసుకోకండి లైఫ్లో. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుకైతే చేసుకున్న భర్త కన్నా ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు. తెలుసా మీ అందరికీ? తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, మనం ఆపదలో ఉన్నామంటే ఆదుకునేది మన భర్త ఒక్కడే. కానీ అవసరానికి వాడుకునే వాళ్ళు మన ఎంతోమంది ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ మనకి ఏ కష్టం వచ్చినా అన్నిటికీ నీకు నేనున్నా అని ధైర్యం చెప్పేదే మన భర్త. భర్తని కాదని ఎవ్వరు వేరే వాళ్ళని ఇష్టపడి లైఫ్ ఆగం చేసుకోకండి. ఎందుకంటే చేసుకున్న భర్త కన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. మనకి ఫీవర్ వచ్చినా ఏదైనా రోగం వచ్చినా మన దగ్గరుండి అమ్మ కంటే ఎక్కువగా చూసుకునేది భర్తే. తనకి ఏదైనా చూసుకునేది మనమే. అట్లని అబ్బాయే కానీ అమ్మాయినే కానీ ఎవరిని ఎవరు దూరం చేసుకోకండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. ఈ జీవితం అనేది మనకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటి తెలుసా? లైఫ్లో బతికి నువ్వేదైనా సాధించమని లైఫ్లో దేవుడు మనని పుట్టిస్తాడు. కానీ మనం ఏదో ఒకటి సాధించాలి. అంతేగాని లైఫ్ ఎప్పుడూ దూరం చేసుకోకండి. నాకు తెలిసిన మట్టుకైతే నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే మన భర్త కాడే ఉంటుంది. ఎవరి దగ్గర నిజమైన ప్రేమ దొరకదు. నేను చెప్పింది నిజముందో కాదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?